తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అంజలి యాదవ్ గారు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. వారితో మాట్లాడి అసలు ఎలా ఏర్పాటు జరుగుతున్నాయి అనేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, దర్శనం ఎలా జరిగింది, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? చాలా బాగైందండి. టెంపుల్ కమిటీ వాళ్ళ ఆహ్వానం ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. అండ్ అంతేకాకుండా మా మినిస్టర్లు కానీ పిసిసి మహేశ్వర్లు కానీ అందరు రావడం జరిగింది. పట్టు వస్త్రాలు అండ్ బంగారు బోనం సమర్పించడం జరిగింది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ నుంచి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తొక్కిసలాట లేకుండా చాలా ఫ్రీగా దర్శనం అవుతుంది. లాస్ట్ 3 వారాలు కూడా ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర మంచిగా అండ్ దర్శనాలు అనేది జరిగింది. ఇది లాస్ట్ ఆదివారం, ఆషాఢ మాసంలో లాస్ట్ వారం సింహవాసిని అమ్మవారి దగ్గర. అంతేకాకుండా గల్లీ గల్లీ అంటారు చూడండి, హైదరాబాద్ తెలంగాణ నడిబొడ్డున గల్లీ గల్లీ ఈరోజు బోనాల పండగ సెలబ్రేషన్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. అంటే గతంలో చూసుకున్నట్టయితే కనుక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర జోగినీలకు న్యాయం జరగలేదు, ఏర్పాట్లు కూడా సరిగా చేయలేదు అనేసి చెప్పారు. ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అసలు దర్శనానికి ఎంత టైం పడుతుంది నార్మల్ గా? యాక్చువల్లీ లాస్ట్ టైం అలా ఏం లేదండి. అండ్ వాళ్ళకు కూడా మంచి ప్రత్యేకంగా క్యూ లైన్ చేశాము. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం గారు వచ్చిన టైంకే కేటీఆర్ గారు రావడం జరిగింది. కేటీఆర్ గారు వాళ్ళు మాకు అపోజిట్ పార్టీ కాబట్టి జనాల దగ్గర ఎట్లా అంటే వాళ్ళు ఏదో ఒక దేవుడి దగ్గర కూడా రాజకీయం చేశారు. ప్రజలందరూ ఉసగొల్పేసి తొక్కిసలాటలాగా వాళ్ళు చేసిన కారణం వల్లనే కొంచెం జోగినీళ్ళు ఇబ్బంది పడ్డారు. దాని తర్వాతకి వాళ్ళు కూడా మళ్ళీ లైవ్లోకి వచ్చి వాళ్ళు కూడా చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మాకు ప్రత్యేకంగా అవకాశం ఇచ్చింది. ప్రత్యేకంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణాన్ని కానీ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి కానీ ఎక్కడైనా మాకు క్యూ లైన్ కానీ, సపరేట్ దర్శనాలు కానీ, పాసులు కానీ అన్నీ ఇచ్చారు అని నిన్న శ్యామల గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఆదివారం కూడా ఎలాంటి ఇబ్బంది ఎవరికి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు అసలు చేయట్లేదు. అండ్ కొంతమంది మాకు ఎగనెస్ట్ ఉన్న పార్టీ వాళ్ళే ఇలా చేస్తున్నారు. దయచేసి దేవుళ్ళ దగ్గర ఇలాంటి రాజకీయాలు చేయొద్దని నేను చెప్తున్నాను వాళ్ళకి. మరి బోనాల సందర్భంగా ప్రజలందరికీ ఏం చెప్తారు? ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, సుఖ సంతోషాలతోటి. అండ్ ఆషాఢ మాసం స్టార్ట్ అయిన నుంచే వర్షాలు స్టార్ట్ అయినాయి. పల్లెలలో కూడా మంచి పొలాలు పంటలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు లాస్ట్ ఆదివారం కాబట్టి హైదరాబాద్ గల్లీ గల్లీ కానీ, విలేజ్లలో కానీ ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అంటే ప్రత్యేకంగా పండగ మీ అందరికీ తెలుసు. అండ్ అందరూ సంతోషంగా బోనాల పండుగ జరుపుకుంటున్నారు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా బోనాలు సమర్పిస్తున్నారు. మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతుంది? ఆషాఢ మాసం అంటేనే బోనాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అనేది ఒక అద్భుతంగా అందరు జరుపుకుంటున్నారు. ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదం, ఆమె ఆశీర్వాదంతో అందరు చల్లగా ఉండాలని కోరుకునే మనుషులు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈరోజు బోనాల ఏర్పాట్లు 4 వారాలు లాస్ట్ వారం ఈరోజు అన్ని దగ్గర కూడా మంచిగా అద్భుతంగా ఏర్పాట్లు జరిగినాయి. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో అమ్మవారు కూడా సంతోషిస్తుందని ఆశిస్తున్నాం. సో ఇప్పుడే పొన్నమన్నకు చెప్పిన టెంపుల్ కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రాబోయే కాలంలో ప్రజలకి ఇంకా సౌకర్యాలు కల్పించే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. సో ముఖ్యమంత్రి గారి సహకారంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మా అందరి మీద అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని. ప్రత్యేకంగా జోగినీల కోసం ఏదైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా? జరిగింది. ఇప్పుడే మన పక్కన ఉన్న నీలక్రాంతి తను కూడా చెప్పారు కదా. సో ఎక్కడ ఇబ్బందులు అయితే కలగట్లేదు. చిన్న చిన్నవి ఉంటే కూడా ఏదన్నా కోఆర్డినేషన్ లోపం అయి ఉండొచ్చు, కానీ అవి ఏమున్నా కూడా దాన్ని సెట్ చేసుకోవడానికి మా ప్రభుత్వం రెడీగా ఉంది.